ఇంట్రెస్టింగ్లీ అన్యులకి దేవుని ఆత్మ అనుగ్రహించబడుతుందనే వాగ్దానం లేదు. అయినా అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంట్లో పేతురు వాక్యం చెప్తూ ఉండగా వారు వింటూ ఉండగా దేవుని ఆత్మ దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఒకవేళ దేవుని ఆత్మ కొర్నేలి ఇంట్లో అంటే అన్ని జనులకు ఇవ్వబడకపోతే ఇప్పుడున్న మనకి కూడా, భారతదేశంలో ఉన్న అన్యులమైన మనకి కూడా దేవుని ఆత్మ అనుగ్రహించబడిందని, యేసుక్రీస్తు యొక్క రక్షణ మనకు అనుగ్రహించబడింది అని అన్న సాక్ష్యమే మనకి ఉండదు. అన్యులు దేవుని నిబంధనలోకి చేర్చబడ్డారన్న రుజువేంటి? కొర్నేలి ఇంట్లో జరిగిన దేవుని ఆత్మకార్యమే. అంటే కొర్నేలి ఇల్లు అన్ని జనులకి ఒక గేట్ లాగా, ఒక డోర్ లాగా మనం చూడొచ్చు. ఇదే విషయాన్ని గ్రహించిన అపోస్తులుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్తిజమం పొంది మనమందరము ఒక్క ఆత్మను పానం చేసిన వారమైతే అని అంటున్నారు. ఇక్కడ కూడా క్రమాన్ని చూస్తే మొదట యూదులు అని, తర్వాత గ్రీసు దేశస్థులు అన్నాడు. అయితే గ్రీకులు పరిపాలించారు కాబట్టి అన్యుల్ని ఇక్కడ పౌలు గ్రీసు దేశస్థులు అనే మాటను